కొల్లగొడుతున్న భక్తులు. అడుక్కోండి, మొక్కు చెల్లించుకోండి, సత్తమ్మ తల్లికి వింత ముడుపులు. జాతరమ్మ జాతర, మరో జాతర వచ్చింది. పల్లెల్లో ఆటపాటల కోలాహలం మిన్నంటుతుంది. జాతర జరిగిన చోటల్లా ఒక్కో చోట ఒక్కో సందడి, ఒక్కో ప్రత్యేకత, ఒక్కో ఆచారం. వినూత్న రీతిలో ఆటపాట, వేషధారణ నిజంగా ఓ అద్భుతం. జాతరంటేనే ఓ అపూర్వ కలయిక, ఓ అపురూప సంబరం. సమాజంలోని అన్ని వర్గాల జనం ఒకే వేదికపై కలిసి ఒక్కటిగా కలిసిపోయి సామూహికంగా నిర్వహించుకునే పండగ. ఇదిగో ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా కొప్పవరంలో ఈ అపురూప సంబరం జరుగుతుంది. జాతర వచ్చిందంటే చాలు పల్లెల్లో వెలుగు మొగ్గులు ఒక్కసారిగా పుట్టుకొస్తాయి. ఒకటే హడావిడి, తెగ ఏర్పాట్లు, సంబరాలు, సంరంభాలు. కొప్పరంలో సత్తమ్మ తల్లి సంబరాలు ఆ ప్రాంతంలోనే ఒక విచిత్రమైన, విశేషమైన, అద్భుతమైన జాతర. పగటి వేషగాళ్లు కారు. ఇది ఏదైనా నాటక కళా సమితి వాళ్ళ ఊరేగింపు కాదు. అక్కడేదైనా సాంస్కృతిక కార్యక్రమాలు జరగడం లేదు. వీళ్ళంతా ఓ ఊరి ప్రజలు. ముక్కుముడిగా రకరకాల వేషాలు వేసుకున్నారు. కొందరు పౌరాణిక వేషాలు, మరికొందరు నాయకుల వేషాలు, ఇంకొందరు మరీ విచిత్రమైన వేషాలు. ఈ వేషాలన్నీ సరదా కోసమో వేసినవి కావు. ఇదంతా ఓ జాతరలో అక్కడి ప్రజలు ఆచరించే ఆచారం. ఇలవేల్పు అయిన సత్తమ్మ తల్లికి చెల్లించే మొక్కులే ఈ వేషాలు. తమ దేవతకు మొక్కుకొని తమ కోరిక తీరిన తర్వాత కొప్పవరం వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. అంటే ఇంకా అమ్మవారి జాతరలో ధనిక, పేద, కులం, మతం అన్ని తేడా లేకపోవడమే కాకుండా అంటే ఇక్కడ ఎంప్లాయీస్ కూడా ఏదైనా మొక్కుబడి ఒకవేళ మొక్కుకున్నట్లయితే అమ్మవారితో ఆ అమ్మవారి జాతరకు వచ్చి ఇక్కడ వేషం వేస్తేనే ఆ మొక్కుబడికి ప్రతిఫలం దక్కే సూచనలు కనిపించడంతో అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఈ జాతరలో పాల్గొని వేషాలు వేయడం అనేది చాలా గమనార్హం. ఇంచేతండి ఇక్కడ మన దగ్గర ఇప్పుడు విజయవాడ 2 టౌన్ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న శ్రీనివాస్ రెడ్డి గారు మన దగ్గర ఉన్నారు. అసలు ఆయన ఎందుకు ఈ వేషం కట్టాల్సి వచ్చింది, ఎందుకు ఈ జాతరలో పాల్గొనాల్సి వచ్చింది అనేది ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి శ్రీనివాస్ రెడ్డి గారు, అంటే మీరు ఈ జాతరలో అంటే ఈ విచిత్ర వేషధారణలో కనిపిస్తున్నారు. ఈ వేషధారణ అంటే మీరు ఒక 2 టౌన్ విజయవాడ 2 టౌన్లో ఎస్ఐగా పనిచేస్తూ వేషం ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? నేను 2004 సెలక్షన్ అండి మాది. నేను ఇప్పుడు విజయవాడ 2 టౌన్ ఎస్ఐగా పనిచేస్తున్నాను. నేను జాబ్ సెలక్షన్స్ ముందు 2004లో నేను మాది
అనపర్తి గ్రామం అది. ఇది మా అమ్మమ్మ గారి ఊరు. ఇక్కడ ఎలవేల్పు మా సత్తమ్మ తల్లి అనే ఆవిడ మా ఎలవేల్పు, మా ఇంటి ఎలవేల్పు. 2004లో నేను ఎస్ఎస్ ఎలక్షన్స్కి వెళ్ళేటప్పుడు నేను ఆవిడని మొక్కుకున్నా. నాకు ఎస్ఎస్ ఎలక్షన్స్ వస్తే కనుక అమ్మవారి జాతరలో నేను ఏదో ఒక వేషం వేస్తానని మొక్కుకున్నా. నేను 2004 సెలక్షన్స్లో సెలెక్ట్ అయ్యాను. దాంతో ఆ మొక్కు తీర్చుకోవాల్సిన సమయం ఉంది, కానీ నాకు పని భారం వల్ల కుదరలేదు. ఈ సంవత్సరం నా అధికారులు, ఉన్నతాధికారుల యొక్క పర్మిషన్ తీసుకుని ఈ సంవత్సరం అమ్మవారి మొక్కు తీర్చుకుందామని వచ్చాను. జై జన్మభూమి, జై చంద్రబాబు నాయుడు అని ఇలా రకరకాల వేసాలు వేసి అమ్మవారి మొక్కులు సంతోషంగా ఆనందంగా తీర్చుకుంటామండి. మాకు అమ్మవారు అలా కళ చేస్తుందండి. 2000 సంవత్సరాలకు ఒకసారి చాలా ఆనందంగా, చాలా సంతోషంగా మాకు ఎప్పుడు వద్ద ఈ సంబరం, ఎప్పుడు వద్దని మేము ఎదురు చూస్తామండి. సంవత్సరం పోయిన కాడి నుంచి ఎప్పుడు వద్ద ఈ సంబరం, ఎప్పుడు వెయ్యం, ఎప్పుడు ఈ సరదాలు తీర్చుకోం అని ఆనందంతో, తృప్తిగా, ఆనందంగా, సంతోషంగా చాలా బాగా చేస్తాం. జై జన్మభూమి, జై తెలుగుదేశం. మనం ఏం చేసినా మనం ఏం కోరుకున్నా కానివ్వండి, ఆ తల్లి వల్ల మనం ఏమనుకుంటే అది జరుగుతుందండి. దానివల్ల వేసాలు వేస్తామండి. పూర్వం పెద్దల కాడి నుంచి వస్తుందండి. అప్పుడు మనం ఏమనుకున్నా కానీ కంపల్సరీ జరుగుతుందండి. ఏం కోరుకున్నా కానీ జరుగుద్దండి. ఇప్పుడు 3 ఏళ్ళకి ఒకసారి జరుగుద్దండి ఇది. ఒకవేళ నిజంగా వేద్దాం అనే అసలు లేదండి. నాకు వేద్దాం ఏమో రాలేదండి. నేను పని మీద అలా తిరుగుతున్నాను. ఆ పని నేను మధ్యాహ్నం తిరిగి నాకే ఫోన్ చేశారండి, పని అయిందేనండి. వెంటనే అప్పటికప్పుడు వేయాలనుకున్నాండి. వచ్చి అడిగితే వేస్తామండి అంటే శ్రీకాండ తెచ్చుకోమ్మ, మరి మా దగ్గర వెళ్ళి ఉంటే వేస్తానండి. అక్కడికి వెళ్తే అక్కడ లేవండి. కొద్దికి వెళ్తే తెచ్చిచ్చారండి. వాళ్ళ మళ్ళీ ఉన్నాయని చెప్పి మళ్ళీ కోరంపారు. వేషం వేయడంతోనే సరిపోదు, తాము వేసుకున్న వేషంలో ప్రజల దగ్గర బిచ్చమెత్తుకుని ఆ వచ్చిన సొమ్ముతో అమ్మవారికి కానుకగా సమర్పిస్తారు. సరిచేసి పడుతుంటే జజ్జనక్క గాలి గజ్జగట్టి ఆడుతుంటే జల్ జల్ జల్లిక గుంపు గూడ గట్టి అడుగులేసి దాన దప్పుల్ల దరుగులు వేయంగా డప్పు సరిచేసి పడుతుంటే జజ్జనక్క గాలి గజ్జగట్టి ఆడుతుంటే జల్ జల్ జల్లిక. చూడటానికి విచిత్రంగా కనిపించవచ్చు, కానీ ఈ వేషాల వెనుక మర్మం చాలా గొప్పది. జాతరలో విచిత్ర వేషాలు వేయడం ద్వారా తమ వాస్తవ రూపాన్ని మర్చిపోవాలి. మెత్తుకోవడం ద్వారా లోపల ఉన్న అహంకారాన్ని నిర్మూలించాలన్నది ఈ ఆచరణలోని ముఖ్య ఉద్దేశం. ఇక్కడ ధనిక పేద తేడా లేదు. కులం, మతం, జాతి, వర్గ భేదాలు అసలు కనిపించవు. ఒకసారి జాతర పరిసరాల్లోకి ప్రవేశించారంటే అంతా ఒకటే, అందరూ ఒకటై ఒకటిగా మొక్కులు తీర్చుకునే సంబరం కొప్పవరం తిరునాళ్లు.